we are learning voice in English grammar. It is very important. So, we are learning voice. Please subscribe my channel Satish Master 4919. Okay. So, voice in English. There are two kinds of voice. First, active voice and passive voice. Active voice and passive voice. There are two kinds of voice, active voice and passive voice. What is the difference between active voice and passive voice? Both are both equal? No, just the difference. What is the difference? Rama ate an apple. Rama ate an apple. Rama apple తిన్నాడు. It is an active voice. The sentence passive voice is an apple was written by Rama. An apple was written by Rama. యాపిల్ రాముడు చేత తినబడింది. రామ యాపిల్ తిన్నాడు. యాపిల్ రాముడు చేత తినబడింది. Active, next passive. What is the difference? Active means active. Passive means lazy. బద్ధకం. రాముడు యాపిల్ తిన్నాడు అంటే యాక్టివ్గా తిన్నాడు. యాపిల్ రాముడి చేత తినబడింది అంటే కొంచెం ఎవరో ఒత్తిడి చేతో బలవంతంగానో తినబడింది. సో పాసివ్, లేజినెస్, బోత్ డిఫరెన్స్. Do you understand? So, Rama ate an apple. In the sentence, Rama is subject, ate is verb, an apple is object. It is a active voice. Subject to verb to object. So, rules ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లో మార్చాలి. అలా మార్చాలంటే రూల్స్ ఏంటి? దేర్ ఆర్ 5 రూల్స్. ఫస్ట్ రూల్, టు చేంజ్ ఆబ్జెక్ట్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, దీన్ని సబ్జెక్ట్గా మార్చాలి. ఫస్ట్ రూల్ అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. అండ్ యాపిల్. ఓకే. రూల్ నెంబర్ 2, టు రైట్ బి ఫార్ టు నో ద టెన్స్. బి ఫార్ రాయాలి. దీనికే మనం ఎక్కువ టాస్క్లు చేసుకుంటాం. వాయిస్ 1, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగా ఈ బి ఫార్మ్ దేనికి ఎలా రాయాలో చెప్పుకుంటాం. అంటే దీనికి బి ఫార్మ్ వాజ్ వస్తుంది. అది ఎలా వచ్చింది, ఎలా వస్తుందని మనం ముందు చెప్పుకుంటాం. వాజ్ రాయాలి. టు రైట్ బి ఫార్ టు నో ద టెన్స్. సో వాజ్, యాపిల్ సింగులర్ అయితే పాస్ట్ టెన్స్ అయితే వాజ్ రాయాలి. సో వాజ్. సో an apple was. Third, to write V3, verb to third form. V3. Already I learned to verbs Telugu, Hindi, English. Part 1, part 2, part 3. Already in our channel Satish Master 4919. You know lot of verbs. Okay. Verb V3 రాయాలి. V1, V2, V3. V1. Suppose V1 eat, V2 ate, V3 eaten. Eat, ate, eaten. Go, went, gone. So V3, verb V3 right. So an apple was read. An apple was written. V3. Sorry. An apple was eaten. An apple was eaten. An apple was V3 eaten. Next, fourth, to write by. By రాయాలి. An apple was eaten by. An apple was eaten by. Next, to change object subject as object.
ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా రామ, రామ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా రాయాలి బై రామ. చూడండి ఫస్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాయాలి అని యాక్చువల్, తర్వాత బి ఫార్మ్ రాయాలి వాజ్, తర్వాత V3 రాయాలి 8 కి V3 E10, తర్వాత బై ఫార్మ్ రాయాలి బై, తర్వాత సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా రాయాలి బై రామ. ఇలా రాస్తే మనకి ఈ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ గా మార్చడం జరిగింది. రామ ate an apple was eaten by Rama. ఇది మనకి మార్చడం 5 రూల్స్. ఓకే, నెక్స్ట్ కొన్నింటికి సబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ ఒకలా ఉంటాం. ఆల్రెడీ ఐ టోల్డ్ ద సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ప్రొనౌన్. సో ఫస్ట్ పర్సన్ ఐ సబ్జెక్ట్, మీ ఆబ్జెక్ట్, we subject, us object. Second person you subject, you object. Third person he subject, him object. She subject, her object. It subject, it object. They subject, them object. Already I told parts of speech pronoun లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గురించి చెప్పాను. మళ్ళీ ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు టాస్క్ 1 చెప్పుకుంటున్నాం. టాస్క్ 1, ఈ టాస్క్ 1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. There are 3 kinds of tenses. I will tell some videos tenses. It's a very important subject, tenses. Every tense, present tense, past tense, future tense, every tense they have 4 kinds of the tenses. It is called simple present tense. The structure is subject, V1, object. Simple present tense ఎలా ఉంటుంది? Subject to V1, object. V1 అంటే go ఉంటుంది లేదా eat ఉంటుంది. అలా ఉంటే సబ్జెక్ట్ అంటే ఫస్ట్ టాస్క్ అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ టాస్క్, he eats a banana. He eats a banana. ఆ వాక్యం దాన్ని యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లో మార్చాలి. ఫస్ట్ ఈ ఫార్ములా చూడండి. ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ రాయాలి. ఈ బి ఫార్మ్స్ ఫార్ములా. ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ రాయాలి. ఆబ్జెక్ట్ ఫ్లోరల్ అయితే ఆర్ రాయాలి. ఆబ్జెక్ట్ మీ ఉంటే యామ్ రాయాలి. సింగులర్ ఫ్లోరల్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ సింగులర్ ఫ్లోరల్ గ్రామర్. ఆల్రెడీ ఐ టోల్డ్. సో ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్, ఫ్లోరల్ అయితే ఆర్, మీ ఉంటే యామ్ రాయాలి. సో సబ్జెక్ట్ ఈ, వెర్బ్ ఈట్, ఆబ్జెక్ట్ బనానా. ఏ బనానా, ఏ బనానా ఈజ్ ఏ బనానా సింగులర్ ఫ్లోరల్. సో ఇట్ ఈస్ ఏ సింగులర్. ఏ బనానా సింగులర్ అయితే ఈజ్ రాయాలి. ఫస్ట్ రూల్ నెంబర్ 1, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాయాలి. సో ఏ బనానా, ఏ బనానా సింగులర్ ఈజ్. వెర్బ్ కి V3 రాయాలి. ఈట్ కి V3 ఈటెన్. నెక్స్ట్ బై రాయాలి. సబ్జెక్ట్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ గా రాయాలి. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ హిమ్ అవుతుంది. సో ఈ హిమ్, ఏ బనానా ఈజ్ ఈటెన్ బై హిమ్. అలాగే రెండవది, ఈ ఈట్స్ బనానాస్ యాక్టివ్ వాయిస్. ఈ ఈట్స్ బనానాస్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈస్ ఈట్ సింగులర్ వెర్బ్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ చేర్చాలి. సో ఈ ఈట్స్ బనానాస్ యాక్టివ్ వాయిస్. సో బనానాస్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సింగులర్ ఫ్లోరల్, ఫ్లోరల్. బనానాస్ ఫ్లోరల్ కాబట్టి ఫ్లోరల్ ఆర్. దీనికి వెర్బ్ కి V3 రాయాలి. ఈటెన్ బై రాయాలి. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే హిమ్ అవుతుంది. నెక్స్ట్ he likes me, he likes me. ఇక్కడ ఆబ్జెక్ట్ మీ, ఆబ్జెక్ట్ మీ ఉంటే ఏం రాయాలి? యామ్ రాయాలి. మీ సబ్జెక్ట్ గా అయితే ఐ అవుతుంది. ఇంకో మీ సబ్జెక్ట్ అయితే ఐ అవుతుంది. మీ సబ్జెక్ట్ గా రాసేటప్పుడు ఐ రాయాలి. సో మీ ఆబ్జెక్ట్ ఉన్న యామ్ కాబట్టి యామ్. లైక్ V3 లైక్. నెక్స్ట్ బై,
ఈ ఆబ్జెక్ట్ గా మారిస్తే హిమ్ అవుతుంది. ఐ ఆమ్ లైక్డ్ బై హిమ్. ఓకే, నెక్స్ట్ ఈ లైక్స్ దెమ్, అతడు వారిని ఇష్టపడ్డాడు. దెమ్ ఆబ్జెక్ట్, దెమ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే దే అవుతుంది. గో, దెమ్ సబ్జెక్ట్ అయితే దే, దే ఫ్లోరల్ కదా, దే ఫ్లోరల్, ఫ్లోరల్ అయితే ఆర్. లైకింగ్ V3 లైక్డ్ బై, ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే హిమ్ అవుతుంది. ఇప్పుడు టాస్క్ 1 కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది టాస్క్ 1 పూర్తయితే మనం టాస్క్ 2 వెళ్తాం. సో టాస్క్ 1 మనం ఎక్సర్సైజ్. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సర్సైజ్. యాక్టివ్ he repairs the radio, he repairs the radio. Subject verb object, subject verb object. Object radio is singular or plural? Singular. The radio object, radio singular. If it is singular, what will you use? Is. So is, the radio is verb V3. Repair, repaired, repaired. V3 repaired. You will use by, repaired by. Who? He. He subject, object him. The radio is repaired by him. Okay, next C subject, verb object. So first rule, you will write change object as subject. Novels, novels, novels are singular, plural, plural. So plural, if it is plural, you will use are. Novels are, therefore write V3 written by. She object her. Okay, next Sarita sings songs, Sarita sings songs. So Sarita subject, sing verb, songs object. So songs, songs plural. What will you use? Are. So songs are verb sing, sing, sang, sung. V3 sung, sung by Sarita. Songs are sung by Sarita. Next, the boys make kites. The boys subject, made verb, kites object. Kites, kites plural, kites plural. Are verb make. So make V3, make, made, made. V3 made by object to the boys, by the boys. Next, they cut the tree. They subject, cut verb, the tree object. They cut the tree. First object as subject. Pass over twice. The tree. If it is simple present tense, so cut, the tree is singular, so use is. Cut, V1, V2, V3 same. Cut, cut, cut. So cut, V3 also cut by they object to them. The tree is cut by them. Next, it subject, drinks verb, the milk object. So the milk, is it singular or plural? Drink, water, sugar,
or all singular we will use. Okay, the milk, it is singular. The milk is drinks. Verb V1, V2 drank, V3 drunk. So drunk by it. The milk is drunk by it. Use subject, build object. The house, use subject, build verb, object the house. You build the house. So the house, singular or plural? Okay, singular the house. Okay, the house is build, V3 build, built, build, V3 built by you. Use subject to object to as you. Next, Anil, punish you. Anil subject, punish verb, you object. You will write object as a subject to you. You plural. So you will use are. You are. You ఎప్పుడైనా సరే సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆర్ యూజ్ చేయాలి. You are punished third form V3 punished. Punished by Anil. You are punished by Anil. Next, E subject, sender object, verb. The book object, subject verb object. But it is an object complement. Object complement. ఈ ఎక్స్ట్రా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ బై ముందర రాయొచ్చు, బై వెనకాల రాయొచ్చు. గుర్తుంచుకోండి ఇది. సో ఫస్ట్ ద బుక్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సింగులర్, ద బుక్ singular. So is, the book is, verb V3 sent, 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 sent. The book is sent by. So ఈ by ముందు tomorrow రాయొచ్చు లేదా tomorrow ending రాయొచ్చు. So sent tomorrow by him. The book is sent tomorrow by him. ఈ tomorrow అనేది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, అది by ముందు రాయొచ్చు లేదా ఇంకో విధంగా the book is sent by him tomorrow అన్న రైట్. The book is sent by him tomorrow. ఈ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ by బిఫోర్ గాని ఆఫ్టర్ సెంటెన్స్ తర్వాత గాని రాసుకుంటాం. సో the book is sent by him tomorrow చివరి రైట్. అలాగే నెక్స్ట్ జాన్ సబ్జెక్ట్, టీచర్స్ వెర్బ్, హస్ యూఎస్ హస్ ఆబ్జెక్ట్. సో ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో ఫస్ట్ యూ విల్ రైట్ ఆబ్జెక్ట్ హస్, హస్ ఆబ్జెక్ట్, దాని సబ్జెక్ట్ ఏంటి వి, వి. సో వి సింగులర్ ప్లూరల్, ప్లూరల్, ప్లూరల్ అయితే ఏం రాయాలి ఆర్. వి ఆర్ టీచ్ కి థర్డ్ ఫార్మ్ V3. సో టాట్, వి ఆర్ టాట్ బై రాయాలి కదా, బై ముందు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. టాట్ ఇంగ్లీష్ బై సబ్జెక్ట్ జాన్. సో we are taught English by John, లేదా we are taught by John English, we are taught by John English. ఈ విధంగా రాసిన ఇవి టాస్క్ 1 కంప్లీట్ అయ్యింది. టాస్క్ 2 ఫార్మ్ 2, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4, టాస్క్ 5 ఇవన్నీ వస్తాయి వాయిస్ లో. టాస్క్ 1 అర్థమైందా లేదా మరొకసారి చూడండి. ఏమైనా ఇబ్బంది అయితే మీకు కామెంట్ చేయండి. Next, don't forget subscribe Satish Master 4919. Thank you for